బాబు ఇల్లు మంచినీళ్ళు తీసుకురా. అట్టగే. బాబు 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 ఏంటి బాబు ఏమైంది? మీరు ఈ గుహ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈ గుహ చాలా ప్రమాదం. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కృష్ణవేణి 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 బాబు బాబు కృష్ణవేణి బాబు వదలండి. ఆ గుహ చాలా ప్రమాదం బాబు. అటు వెళ్ళొద్దని చెప్పాను కదా, మళ్ళీ అటే వెళ్తావేంటి? అది కాదండి, అందులో నా భార్య ఉందండి. అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ బతికిన దాఖలాలు లేవు. ఏంటి బాబు, మీ భార్య లోపలికెళ్ళిందా? అయితే ఆశలు వదులుకోవలసిందే. ఆవిడెప్పుడో చనిపోయి ఉంటుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నా కృష్ణవేణికి ఏం కాదు. వెళ్ళొద్దు బాబు, తనని నేను బతికించుకుంటాను. వదలండి బాబు, వదలండి. చెప్పేది వినండి బాబు. వెళ్ళొద్దు బాబు. వద్దు బాబు, వెళ్ళొద్దు బాబు. వదలండి. వద్దు బాబు. వద్దు, లోపలికెళ్ళొద్దు. మేము చెప్పేది నిజం. ఇప్పుడు మీరు కూడా వెళ్ళారంటే మీ ప్రాణాలు కూడా పోతాయి. చెప్తున్నారు కదా బాబు. వద్దు బాబు. వెళ్ళొద్దు బాబు. ఆగు బాబు. లోపలికి వెళ్తే మీ ప్రాణానికి కూడా ప్రమాదం. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. చెప్తున్నారు కదా బాబు. కృష్ణవేణి వద్దు. వెళ్ళొద్దు బాబు. వదలండి బాబు. వెళ్ళొద్దు. బాబు కృష్ణవేణి. బాబు. వెళ్ళొద్దు బాబు. బాబు అరే, మా మాట వినండి బాబు. కృష్ణవేణి. అరే, చెప్పేది నీకు వినండి బాబు. బాబు, వెళ్ళొద్దు. వద్దు బాబు. కృష్ణవేణి వెళ్ళొద్దు. లోపలికి వెళ్ళొద్దు కృష్ణవేణి. బాబు. అవును బాబు. వెళ్ళొద్దు బాబు. వెళ్ళొద్దు. చెప్తున్నారు కదా కృష్ణవేణి. నేను చెప్పేది అర్థం చేసుకోండి బాబు. నీకే కదా బాబు చెప్తుంది. వద్దు బాబు. ఆగు బాబు. నేను చెప్పేది వినండి. ప్లీజ్ అండి, నా భార్య అందులోకి వెళ్ళిందని చెప్తున్నాను కదా. బాబు వద్దు బాబు, నేను చెప్పేది అర్థం చేసుకోండి బాబు. వెళ్ళొద్దు బాబు. ఒకసారి చూసొస్తాను ప్లీజ్. వద్దు. వెళ్ళొద్దు బాబు. ప్లీజ్ అండి. వద్దు బాబు. కృష్ణవేణి వద్దు. వెళ్ళొద్దు బాబు. పాపం, ఈ పిల్లాడి బాధ చూస్తుంటే మనకే బాధేస్తోంది. కానీ ఏం చేస్తాం, లోపలికెళ్ళిన తన భార్య ఈ పాటికే తను చనిపోయి ఉంటుంది. కృష్ణవేణి 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 చనిపోతే కృష్ణవేణితో కలిసే చనిపోతాను. తిరిగి వస్తే కృష్ణవేణిని తీసుకొని బయటకు వస్తాను. ఏదేమైనా ఇప్పుడు నేను ఆ గుహలోకి వెళ్ళి తీరాల్సిందే. వద్దు బాబు. కృష్ణవేణి వద్దు. వెళ్ళొద్దు బాబు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయాడు? బావా, బావా, బావా. మా మాట వినండి బాబు. బాబు బాబు, వదలండి. బాబు వద్దు బాబు. బాబు, వెళ్ళొద్దు. వదలండి. వెళ్ళొద్దు. బాబు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వదలండి. హలో కృష్ణవేణి, హలో గుహలోనే ఉన్నావా? బావా, నువ్వేం భయపడకు, నేను వస్తున్నాను. బాబు. బాబు బాబు వద్దు వద్దు బాబు. బాబు. వెళ్ళొద్దు. మాట వినండి బాబు. వెళ్ళొద్దు. వద్దు చాలా బాబు. ప్రమాదం బాబు. నేను గుహలో ఉండటం ఏంటి బావా? గుహలో లేవా?
మరి ఎక్కడున్నావు కృష్ణవేణి? నీకేం కాలేదు కదా? బావా నాకే అవుతుంది. నేను చక్కగా రాత్రంతా నిద్రపోయాను. తెల్లారు లేచేసరికి పక్కన నువ్వు కనిపించకపోయేసరికి నీకు ఫోన్ చేశాను. ఇంతకీ నువ్వెక్కడున్నావు? త్వరగా ఇంటికి రా. అలాగే. కృష్ణవేణి ఇంట్లో ఉండటం ఏంటి? బాబు మా మాట వినండి బాబు. ఇక్కడ ఉండొద్దు బాబు. ఏంటి బావ అలా చూస్తున్నావు? అయినా ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళావు? ఫోన్లో అలా మాట్లాడేవేంటి బావా? ఏంటి కృష్ణవేణి ఏమీ తెలియనట్టు బిహేవ్ చేస్తోంది? అంటే రాత్రి జరిగింది తనకేం గుర్తులేదా ఏంటి? అడుగుతుంటే అలా ఆలోచిస్తావేంటి బావా? అది ఊరికే నిన్ను ప్రాంక్ చేద్దామని. పొద్దున్నే ప్రాంక్ ఏంటి బావా? మర్చిపోయాను బావా, నీకొక విషయం చెప్పాలి. ఏంటి కృష్ణవేణి? రాత్రేదో ఒక పెద్ద వెలుగొచ్చి నా మీద పడింది. ఆ ట్రాన్స్ లో నాకు తెలియకుండానే ఎటెటో వెళ్ళిపోయాను. ఒక చోట పెద్ద గుహుంది బావా, అక్కడికి వెళ్ళాను. ఆ గుహ చాలా భయంకరంగా ఉంది. అందులోకి నేను వెళ్ళిపోయాను తెలుసా? అందులోకి వెళ్ళాక మళ్ళీ ఒక పెద్ద వెలుగొచ్చి నన్ను ఇంకా లోపలికి తీసుకువెళ్ళిపోయింది. అవునా? మరి లోపల ఏం జరిగింది? ఎలా ఇంటికొచ్చావు? అది తెలుసుకునే లోపే తెల్లారిపోయింది. నా కల కాస్త ఎగిరిపోయింది. అంటే ఇలా జరిగినట్టు అంతా నీకు కలొచ్చిందా? అవును బావా, కలే వచ్చింది. అవును, నువ్వెందుకు అలా అడుగుతున్నావు? ఇన్ని రోజులు కృష్ణవేణికి కళ్ల ముందే క్యారెక్టర్లు కనిపిస్తున్నాయనుకుంటే ఇప్పుడు ఇలా జరిగిందంతా కలల రూపంలో కూడా వస్తున్నాయా? ఖచ్చితంగా కృష్ణవేణికి ఏదో అయింది. ఏంటి బావా, ఎందుకలా అడిగావంటే సమాధానం చెప్పవేంటి? ఊరికే అడిగానులే, నీ పని చూసుకో.
కృష్ణవేణి ఆగు. ఏంటి బావా? నీ చీరకి ఇదెలా గుచ్చుకుంది? ఆ, ఇదెలా వచ్చిందో నాకు తెలియదు బావా. ఆ, కృష్ణవేణి, నువ్వు రాత్రంతా రూమ్లోనే ఉన్నావా? ఎక్కడికి వెళ్ళలేదా? అదేంటి బావా అలా అడిగావు? నేనెక్కడికి వెళ్తాను? అసలు ఇదెక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియట్లేదు బావా. నేను బయటికి వెళ్ళింది కలలో, మరి ఇదెలా వచ్చుంటుంది? ఇది కూడా కలలోనే వచ్చి ఉంటుందిలే, నువ్వెళ్ళు. అంటే జరిగిందేది కృష్ణవేణికి గుర్తు లేదన్నమాట. కానీ ఊరి జనాలు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ గుహలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదని చెప్పారు. మరి కృష్ణవేణి ఎలా వచ్చింది? నేనెందుకు వెళ్ళలేకపోయాను లోపలికి? అది డాక్టర్ గారు జరిగింది. ఏం చేద్దామంటారు డాక్టర్ గారు? మీరేం కంగారు పడకండి. ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ని డీల్ చేసే పర్సన్ ఒక అతను ఉన్నారు. లండన్లో ఆయన చాలా ఫేమస్ సైకియాట్రిస్ట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద చాలా బుక్స్ కూడా రాశారు. అతని పేరు సిద్ధార్థేనా? అవును. ఆయన మీకు తెలుసా? వాడు నా ఫ్రెండ్ డాక్టర్ గారు. మరింకేంటండి, ఫ్రెండ్ని ఇంట్లో పెట్టుకుని ఇలా వర్రీ అవుతారు. ఒకసారి మీ ప్రాబ్లం ఆయనకు ఫోన్ చేసి చెప్పండి. ఈ విషయం వాడికి చెప్పడం ఎందుకని మిమ్మల్ని కన్సల్ట్ చేశాను. బట్ మీరే చెప్పాక వాడికి చెప్పడం ఇంపార్టెంట్ అనిపిస్తోంది. ఇప్పుడే కాల్ చేస్తాను. బిజీ వస్తుంది డాక్టర్ గారు. ఆయన చాలా ఫేమస్ కదా సార్, బిజీగానే ఉంటారు. పోనీ మెసేజ్ పెట్టండి, వీలు చూసుకుని ఆయనే కాల్ బ్యాక్ చేస్తారు. థ్యాంక్ యూ డాక్టర్. హలో సార్. రై, వాడి గురించి ఎంక్వైరీ చేశాను. గూగుల్లో ఎంత ట్రై చేసినా వాడి గురించి ముకుంద్ కృష్ణవేణి ఇండస్ట్రియలిస్ట్ అని మాత్రమే వస్తుంది. మనం వెతికే ఆ పెయింటింగ్ ముకుందుగాడు, ఈ ఇండస్ట్రియలిస్ట్ ముకుందుగాడు ఒక్కడేనో కాదో తెలుసుకోండి. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం. ఓకే. జోషి సార్ ఫోన్ చేసి ఆ ముకుంద్ గాడి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పారు. వాడొక ఇండస్ట్రియలిస్ట్ అంట. మనం వెంటనే వాడెవడో కనిపెట్టాలి. ఓకే కరణ్. మే ఐ కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్.
మీరా? రండి రండి. నమస్తే. నమస్తే మేడం. మీరు కృష్ణవేణి మేడం గారి పిఏ కదా? అవును సార్. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. వర్క్ ఎంతవరకు వచ్చింది మేడం? మేము ఆర్డర్ చేసిన మెటీరియల్ రెడీ అయిందా? రెడీ అయిందండి. త్వరలోనే డెలివరీ కూడా చేస్తాం. కృష్ణవేణి గారి పంచువాలిటీ అంటే అలా ఉంటుంది. ఆవిడ టైం అంటే టైం అంతే. ఆమె చెప్పిన టైంకి కరెక్ట్గా పంపిస్తుంది. మేనేజర్ గారు, ఇప్పుడు మీకు మేం చెప్పిన టైంలోపు ఒక 25% మెటీరియల్ సప్లై చేయలేకపోయామనుకో, అప్పుడు మీకు ఎంత లాస్ వస్తుంది? 2 కోట్లండి. నేను మీకు 5 కోట్లు ఇస్తాను. కృష్ణవేణి గారి దగ్గర మీరిచ్చిన ఆర్డర్లో 25% మెటీరియల్ అక్కర్లేదని చెప్పండి. మిగతా 75% మెటీరియల్ మాత్రమే తీసుకెళ్ళండి. ఏంటండి మీరు మాట్లాడేది? కృష్ణవేణి గారి పిఏ అయి ఉండి ఇలా మాట్లాడతారేంటి మీరు? కృష్ణవేణి గారితో మా జర్నీ ఇప్పటిది కాదు. మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా నమ్మకంగా ఉంటున్నాం. ఆ నమ్మకంతోనే మేము ఇప్పటి వరకు ఏ మెటీరియల్ ఆర్డర్ చేసినా అగ్రిమెంట్ కూడా చేసుకోలేదు. అందుకేనండి నేను చెప్పేది కూడా. మీరు అగ్రిమెంట్ చేసుకోలేదు కాబట్టే ఇచ్చిన ఆర్డర్లో 25% క్యాన్సిల్ చేయండి. 5 కోట్లు ఇస్తాను అంటున్నాను. ఈ డబ్బును తీసుకుని నేను చెప్పినట్టు చేయండి. సారీ అండి, మా నమ్మకాన్ని మీరు డబ్బుతో కొనలేరు. అబ్బా, ఈ సెంటిమెంట్ డైలాగులు దేనికిలండి? మీకు డబ్బు అంటే ఎంత ఇష్టమో ఎంక్వైరీ చేసే ఇక్కడికొచ్చాను. నా దగ్గర నటించాల్సిన అవసరం లేదు. ఈ డబ్బు తీసుకోండి. కానీ ఇలా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే కృష్ణవేణి గారికి 6 కోట్ల నష్టం వస్తుంది కదండి. దీనివల్ల మీకేంటి లాభం? చూడండి, ఒక పని చేయడం వల్ల మనకొచ్చిన లాభం ఎంత అని మాత్రమే చూసుకోవాలి. ఎదుటి వాళ్ళు ఎంత నష్టపోతారు అని కాదు. మీకు మనీ కావాలి, మాకు మనస్తృప్తి కావాలి. చెప్పింది గుర్తుందిగా? నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. మీకు కావాల్సింది అదే ఆ 25% మెటీరియల్ ఎక్కడ తీసుకోవాలో నేను చెప్తాను. ఓకేనండి, డన్. వాట్? 25% మెటీరియల్ అవసరం లేదని ఇప్పుడు చెప్తున్నారేంటండి? మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడే చెప్పాను కదా ఫలానా డేట్కి డెలివరీ ఇస్తామని. కరెక్ట్గా డెలివరీ చేసే టైంకి వచ్చి మెటీరియల్ క్యాన్సిల్ చేయమంటే మేం దాన్ని ఏం చేసుకోవాలి? వేరే కంపెనీ వాళ్ళకి అమ్మేద్దామన్నా అది మీ కంపెనీకి తప్ప ఎవరికి పని చేయదు. ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేయడం వల్ల మేము 6 కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. ఆ అమౌంట్ మాకు ఎవరిస్తారు?
చెప్పండి, ఆ అమౌంట్ మీరిస్తారా? సారీ మేడం, మా ఇంజనీర్ ప్లానింగ్లో మార్పులు చేయడంతో మాకంత మెటీరియల్ అవసరం పడట్లేదు మేడం. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటండి సారీ? 5 అక్షరాలు ఇంగ్లీష్లో చెప్పేస్తే మా మేడం గారి కంపెనీకి జరిగిన నష్టం మళ్ళీ బ్యాలెన్స్ అవుతుందా? ఏ నాటకం ఆడుతున్నావే? నాకు 5 కోట్ల ఆశ చూపి మా నమ్మకాన్ని పోగొట్టింది కాకుండా మళ్ళీ రివర్స్లో నువ్వే తనని రెచ్చగొడుతున్నావా? చూడండి, బిజినెస్ అంటేనే నమ్మకం. ఆ నమ్మకం అనేది ఒక్కసారి పోతే మళ్ళీ జీవితాంతం నిజాయితీగా ఉన్నా మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఏదో మా ఇంజనీర్ ప్లానింగ్ మార్చాడు అంటూ కారణాలు చెప్తున్నారు. మీ కారణాలు సరైనవో కావో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. మనమేమి ఈ రోజు కొత్తగా బిజినెస్ చేయడం లేదు కదా. నా మీద మీకు, మీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే ఇన్నాళ్ళు మీరు ఏం ఆర్డర్ చేసినా అగ్రిమెంట్ చేసుకోలేదు. అగ్రిమెంట్ చేసుకోలేదు కాబట్టే నేను మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. నువ్విప్పుడు ఏమీ చేయలేవు కాబట్టే నిన్నిలా లాస్ చేసింది మా ఊర్మిళ మేడం. అదే అగ్రిమెంట్ చేసుకునుంటే మీకు జేఆర్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కృష్ణవేణి అంటే ఏంటో చూపించేదాన్ని. $25% మెటీరియల్ అక్కర్లేదని క్యాన్సిల్ చేశారు. దాంతో 6 కోట్లు లాస్ వచ్చింది మేడం. 6 కోట్లు లాస్ వచ్చిందా? పాపం కృష్ణవేణి ఎంత ఫీల్ అవుతుందో ఏంటో.